యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ మార్చి 20వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటని నా తండ్రిని ఎరిగియుందురు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యం ద్వారా తెలియజేశాను. మీరు దేని గూర్చియు దిగులు చెందకండి, మీ హృదయమును కలవరపడనీయకుడి. అన్ని విషయముల యందు దేవునిపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి ఒకరి దగ్గర ఖచ్చితంగా ఆధారం దొరుకుతుందని ఎదురు చూడకండి. ఆప్తులైన వారు నీకు అపాయం తలపెడుతున్నారని కలవరపడకు, కలత చెందుకు. దేవుడే నీ పక్షమున న్యాయాధిపతిగా క్రియ జరిగించబోచున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కలతను తొలగించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.